హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ పత్. రణబీర్ కపూర్, యాష్ బాస్ అండ్ సాయి పల్లవి వీరి ముగ్గురు కాంబోలో వస్తున్న రామాయణ మూవీ గురించి ఈరోజు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. రామాయణ మూవీలో రణబీర్ కపూర్ని రామునిగా, యాష్ని రావణునిగా, సాయి పల్లవిని సీతగా మనం మూవీలో చూడబోతున్నాం. ఈ మూవీకి ఏకంగా 835 కోట్లు అయితే పెడుతున్నారు. రణబీర్ కపూర్ రాముని క్యారెక్టర్కి 150 కోట్లు తీసుకున్నాడు. సాయి పల్లవి సీత క్యారెక్టర్కి 2 కోట్లు తీసుకుంది. అందరికంటే ఎక్కువ మన యష్ బాష్ 200 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నాడు. సినిమా కాస్ట్కే 500 కోట్లు అయిందంట. అండ్ మిగిలిన 300 కోట్లు మూవీకి ఖర్చు పెట్టారు. ఇన్ని కోట్లు పెట్టి తీస్తున్న మూవీకి విఎఫ్ఎక్స్ ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాను. నితీష్ తివారీ మామూలు డైరెక్టర్ అయితే కాదు, దంగల్ సినిమా తీసింది కూడా ఈయనే కాబట్టి రామాయణ మూవీ ఎక్కువ కలెక్షన్స్ తెస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇచ్చిన 5 సెకండ్ల గ్లిమ్స్లోనే విఎఫ్ఎక్స్ని, ఆ గ్రాఫిక్స్ని వేరే లెవెల్లో చూపించాడు. ఈ మూవీ ఖచ్చితంగా 2000 కోట్లు వసూలు చేస్తుందని నేను అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.